అవన్నీ చేసినారా మీరు? అసలు అదే అర్థమైంది ఇవన్నీ రూమర్స్ అని. బాగా ప్రేమగా చూసుకుంటారు మా అంత నమ్మేస్తాం కదా అవన్నీ. ఇంటికి వచ్చినప్పుడు అసలు మనం ఒక్క పని చూసుకుంటుంది. ఇప్పుడు మనం ఎవరిని నమ్ముతాం? అదే మమ్మీలోకి ఏమొచ్చు అని చేతులు ఇప్పుడే చేస్తారు. చేస్తే వాళ్ళ ఆడోనే చేయాలి అన్నీ. అసలు ఆడలో మృగాలు వాళ్ళు ఇప్పుడు అసలు కాదు మేము అత్త పని చేస్తుంది. అత్త మాత్రం నాకు ఏ రోజు చనిపోయిన ఏ రోజు ఒకరి గురించి తప్పుగా చెప్పింది. మాత్రం అదే ఆమె చనిపోయే ముందు రోజు దాకా చనిపోయే ముందు రోజు రాత్రి ఏమో అంతా మాట్లాడిందంట కదా రాజు తను అందరూ చెప్పినాడు నాకు అత్త. అవునా? యాక్చువల్గా మేము వచ్చినామా అత్త బాగలేదని చెప్పి చాలా బాగలేదు మాకు తెలుసు. కొంచెం వీక్ అవుతాను అంటే కొన్ని మంత్స్ అని తెలుసు. అన్నకి నేను పోదాం అని చెప్తున్నా. కానీ అన్న ఏం చెప్పినాడంటే నీకైతే రైట్ టైం కానీ నాకు కూడా నీకన్నా ఎక్కువ చూడాలనిపిస్తుంది. ఇప్పుడు మా అమ్మ ప్రాణం ఎందుకు ఉందంటే నా పైన ప్రేమ ఎక్కువ ఉంది. నా కోసమే అమ్మ ప్రాణం ఇంకా ఉంది అంటే కాసుకోని ఉంది, వెయిట్ చేస్తాను. నేను ఒక్కసారి పోతే మా అమ్మ ప్రాణం వదిలేస్తుంది అని చెప్పినాడు. బిందులు నిజంగా ఇదే మాట చెప్పినాడు. చాలా బాగా చేసింది. కానీ సడన్గా ముందు రోజు ఏమైందంటే బాగాలేదు. మేము అంతా ఇన్నోవా వేసుకొని మా మీదనే మేము వచ్చినామంటే నేను మరియు అమ్మ అందరం వస్తాం మా ఇక్కడికి అత్త దగ్గరికి. అందరం వచ్చినాము. వచ్చి అత్తను చూసుకున్నాము. బాను చూసుకుంటున్నా సంతోషంగా చూసింది. పిల్లోడిని చూసింది, ఆశీర్వదించింది. మేమంతా కాళ్ళు ముక్కినాము. నెక్స్ట్ రోజు కూడా కాదమ్మా, మేమంతా జర్నీ చేసి అక్కడ రీచ్ అవుతున్నాం. అనంతపూర్ దగ్గరలో ఉన్నాం. దగ్గర బాను చెప్పింది నిజమా కాదా? అంతా సంతోషం అంతా ఒకసారి హ్యాపీనెస్ హ్యాపీనెస్ కాదమ్మా. ఇంకా మేము పోకపోయింటే ఇంకా కొన్ని రోజులు ఉండిండు ప్రాణం. ఇప్పుడు బాను చూడాలని అదే ఆశ పెట్టుకుంది. ఈ ఒక్కసారి చూసేసరికి వదిలేసింది. అప్పుడు అర్థమైంది నాకు, ఓకే అందుకే బాను పోలేదు. ఫినాన్షియల్ సపోర్ట్ చేస్తున్నాడు కానీ దగ్గర పోవట్లేదు. ఎందుకంటే ఒక్కసారి బాను చూస్తే ప్రాణం వదిలేస్తుందని బాను తెలుసు బాగా. మేము పోయి ఇంకా అనంతపురం అక్కడ కూర్చున్నామో లేదు ఫోన్ వచ్చింది. అన్న అమ్మ పలకట్లేదు అనేసి ఇమీడియట్గా మళ్ళీ రిటర్న్. అప్పుడు ఏ కాలంలో వచ్చినమ్మా. ఇవన్నీ మీరు చెప్పేటైతే నేను అసలు మళ్ళీ చక్కగా ఉన్నారు కదా